అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ ప్రమోద్ కుమార్. నేను గత 25 సంవత్సరాలుగా ఇదే పలంనేరు నందు మ్యాథ్స్ టీచర్గా లెక్చరర్గా పనిచేస్తున్నాను. అనుభవంతో నేటి పోటీ ప్రపంచానికి సరిపోయే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో ఒక పాఠశాలను ప్రారంభించాలనే సదుద్దేశంతో మన పలంనేరు ప్రజలకు, మన పలంనేరు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ధ్యేయంతో ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్ను స్థాపించడం జరిగింది. మా నేషనల్ పబ్లిక్ స్కూల్ను గంగవరం నందు పాతకీలపట్ల రోడ్డు విజయలక్ష్మి కళ్యాణ మండపం ఎదురుగా నిర్మించడం జరిగింది. నేషనల్ పబ్లిక్ స్కూల్ నందు నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ప్రారంభిస్తున్నాము. ప్రతి తరగతి గదికి విశాలమైనటువంటి కిటికీలు, గాలి, వెలుతురు వచ్చే విధంగా విశాలమైనటువంటి తరగతి గదులు నిర్మించడం జరిగింది. అనుభవము మరియు విద్యార్హత కలిగిన మంచి ఉపాధ్యాయులను నియమించడం జరిగినది. వారి ద్వారా పిల్లలకు మంచి శిక్షణ అందించాలనేదే మా ధ్యేయం. ప్రీ ప్రైమరీ తరగతులకు ప్రతి తరగతికి 2 టీచర్లు, ఒకరు నాన్ లోకల్, ఒకరు లోకల్ టీచర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు వాళ్ళకి ఆయాల సౌకర్యము, పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో చూసుకుని ఆయాలను నియమించడం జరిగింది. పిల్లలకు పాఠశాలలో ఉన్న విద్యతో పాటు కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కోసము ప్రత్యేక తరగతులను నిర్వహించడం జరుగుతుంది. వీటి ద్వారా పోటీ ప్రపంచాన్ని, పిల్లల్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించాలన్న వాళ్ళైతాము. చదువుతో పాటు పిల్లలకు మానసిక మరియు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే విధంగా వాళ్లకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ను ఉంటాయి. అందులో డ్యాన్సింగ్ మరియు కరాటేని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీంతోపాటు అన్ని రకమైనటువంటి ఆటల పోటీలను పిల్లలు నిర్వహించడానికి మాకు గ్రౌండ్ సౌకర్యం కూడా కలదు. అదేవిధంగా అన్ని రూట్లకు బస్సు సౌకర్యము కలిగి ఉన్నాము. ఈ నెల 18వ తారీఖున అనగా శుక్రవారం రోజు మాచే నిర్మించబడిన పాఠశాల భవన పూజా కార్యక్రమంలో పలంనేరు ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఇదే మా ఆహ్వానమని ఆహ్వానిస్తున్నాం. నమస్తే. అందరికీ నమస్కారం. మా నేషనల్ పబ్లిక్ స్కూల్కి స్వాగతం. మా స్కూల్లోని ప్రత్యేకతల గురించి వివరించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉన్న తరగతి నర్సరీ క్లాస్లో ఉన్నాము. నర్సరీ క్లాసుల యొక్క విశిష్టతను మీకు కొన్ని మాటలు వివరించాలనుకుంటున్నాను. ఈ నర్సరీ తరగతి నందు పిల్లలకు ఇలాంటి ఇండివిజువల్ చైర్స్లో
డిజిటల్ విధానం ద్వారా బోధన ఉంటుంది. ప్లస్ పిల్లలకి యాక్టివిటీ మెథడ్స్ కోసం యాక్టివిటీ ఏరియాను తరగతి గదిలోనే అరేంజ్ చేయడం జరిగింది. యాక్టివిటీ థింగ్స్ను కూడా ప్రతి క్లాస్లో ఇక్కడ పిల్లల సౌకర్యార్థం పెట్టడం జరిగింది. వీటి ద్వారా పిల్లలు యాక్టివిటీ మెథడ్లో ఈజీగా విద్యాభ్యాసం చేయగలుగుతారని ఆశిస్తున్నాము. నర్సరీ పిల్లల కోసం ప్రతి తరగతిలోనూ 2 టీచర్లు ఉంటారు. దాంట్లో ఒకరు కేరళ టీచరు, ఒకరు మన లోకల్ టీచర్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పిల్లల వెంటిలేషన్ కోసము వాళ్ళకి గాలి సౌకర్యం ఉండడానికి మన క్లాస్ రూమ్ డైమెన్షన్ 20x30 600 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సో దాంతోపాటు 4 కిటికీలు, ఒక కిటికీ డైమెన్షన్ 4x6 4x6 పొడవుతో ఉన్న కిటికీలతో పిల్లలకు కూడా గాలి వెలుతురు సౌకర్యం బాగా ఉండేటట్లుగా తరగతి గదులు నిర్మించడం జరిగింది. దీనివల్ల పిల్లలకు కూడా మంచి గాలి వెలుతురుతో ఆరోగ్యంగా చదువుకోగలుగుతారని ఆశిస్తున్నాం. పిల్లల సౌకర్యార్థం వాళ్ళకి మ్యాట్స్ అరేంజ్ చేయడం జరిగింది. వీటి వల్ల పిల్లలకి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ చిన్న పిల్లలు 3 years to 4 years ఉన్న పిల్లలు వాళ్ళు కింద పడినా కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి మ్యాట్ సౌకర్యం అరేంజ్ చేయడం జరిగింది. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా అధునాతనమైన డెస్క్ల సౌకర్యంతో పిల్లలకి కొత్త రకమైన అనుభూతితో విద్యాభ్యర్థ ఎల్కేజీ మరియు యూకేజీ విద్యార్థులకు కూడా ఇలాంటి అధునాతనమైన డెస్క్ల సౌకర్యంతో ప్లస్ కలర్ఫుల్ క్లాస్ రూమ్లతో వాళ్ళకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధించడమే మా లక్ష్యంగా చేస్తున్నాం. పోటీ ప్రపంచానికి అనుగుణంగా కొత్త విధానాలతో విద్యా బోధనను అందించాలని డిజిటల్ విద్యా విధానం ద్వారా పిల్లలకు ఐఐటి మరియు నీట్ నందు అత్యుత్తమ బోధనను అందిస్తామని ఆశిస్తున్నాము. ఈ డిజిటల్ బోర్డు ద్వారా పూర్తిగా టీచింగ్ చేయడంతో పాటు పిల్లవాళ్ళకు అవసరమైన ప్రతి కంటెంట్ దీంట్లో ఇన్స్టాల్ అవ్వడం వల్ల పూర్తి కంటెంట్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి డిజిటలైజేషన్ ద్వారా అంటే యానిమేటెడ్తో మరొకసారి రివిజన్ చేయించే పద్ధతి ద్వారా పిల్లలకు పూర్తి స్థాయి అవగాహన వస్తుందని ఇలాంటి డిజిటల్ బోర్డ్స్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. పిల్లలు పుస్తకాలు బరువు మోసే అవసరం లేకుండా ప్రతి పిల్లవాళ్ళకు ఇలా ఇండివిజువల్ ర్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ థింగ్స్ బుక్స్ అన్నింటినీ ఇక్కడ దీంట్లో స్టోర్ చేసుకొని లాక్ చేసుకునే విధానాన్ని ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు అత్యాధునిక సౌకర్యాలతో ల్యాబొరేటరీ సౌకర్యం ఇవ్వడం జరిగింది. సో 3 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్లో కింద ఫ్లోర్లో బాయ్స్కు ల్యాబొరేటరీస్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో 30 యూనిట్స్ ఉన్నాయి, అలాగే 4 టాయిలెట్స్ ఉన్నాయి. దీంట్లో
ఇండియన్ 4 టు వెస్ట్రన్ ఉంటాయి. ఇలాగే అబ్బాయిలకి కింది ఫ్లోర్లో, అమ్మాయిలకు పై ఫ్లోర్లో అరేంజ్ చేయడం జరిగింది. అన్ని రూట్లకు బస్సు సౌకర్యం కలదు. ప్రతి బస్సుకు ఒక ఆయాతో పాటు అనుభవమైన డ్రైవర్ను నియమించడం జరుగుతుంది. పిల్లల సౌకర్యార్థం అన్ని కొత్త బస్సులే తీయడం జరిగినది. ఈ నెల 18వ తారీఖున అనగా శుక్రవారం రోజు మాచే నిర్మించబడిన పాఠశాల భవన పూజా కార్యక్రమంలో పలమనేరు ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఇదే మా ఆహ్వానమని ఆహ్వానిస్తున్నాం. నమస్తే.